రోజు మా సార్ పెట్టిన మెసేజ్ కి నాకు మెంటలెక్కిపోయింది. ఎందుకో చెప్తారండి, రేపు మా తమ్ముడు పుట్టినరోజు. వాడు నాకెట్ట సర్ప్రైజెస్ ప్లాన్ చేసినాడో నేను కూడా అదే విధంగా సర్ప్రైజ్ ప్లాన్ చేద్దాం అనేసి మా ఏరియాలో ఉండే సూపర్ మార్కెట్ కు మిస్టర్ బేకరీకి వచ్చిన. అక్కడ మొత్తం 4 కేకులు ఉన్నాయి. ఒకటి మ్యాంగో, స్ట్రాబెరీ, చాక్లెట్. నేనైతే స్ట్రాబెరీ కేక్ అయితే ఆర్డర్ పెట్టిన. చుట్టూరు బిస్కెట్లు వేసి దానిపైన పండ్లు కూడా వేసుంటారు. అదేం కేకో కరెక్ట్ నాకు తెలియదు. చూసేదానికి బాగుండదు కదా అని తీసేసుకున్నా. సో రేపు మా తమ్ముడి బర్త్డే. ఈ రోజు నైట్ 12 గంటలకు కేక్ కట్ చేయాలని మా ప్లాన్. అది మా తమ్ముడు కూడా తెలియదు. వాడు రూమ్ లో ఉండే ఫ్రెండ్ కి చెప్పిన. నేను ఆర్డర్ పెట్టిన కేక్ రెడీ అయిపోయింది. నాకు ఫోన్ చేసి వచ్చి తీసుకోమన్నారు. నేనైతే శుద్ధంగా రెడీ ధూమ్ ధామ్ గా సెంటు కొట్టుకొని కేక్ తీసుకొని బయలుదేరిన. దారిలో పోతా కేఎఫ్సీ ఆర్డర్ పెట్టిన ఒక బకెట్. రోజు శుక్రవారం కాదు, అదే శుక్రవారం ఏంటి అలాంటి బకెట్లు 2, 3 అయిపోయిండేటి. కేక్ తీసుకొచ్చేటప్పుడు మా సార్ కి నీ మెసేజ్ పెట్టిన ఈ మాదిరిగా మా తమ్ముడు బర్త్డే ఉన్నది, నైట్ వెళ్ళాలని. 2-3 నిమిషాల వరకు రిప్లైనే రాలా. అని స్నానానికి పోయి దాని మాటే మర్చిపోయినా. నేను శుద్ధంగా కేక్, కేఎఫ్సీ అన్ని బండ్లు పెట్టుకుని రెడీ అయ్యి ఆ సార్ ఇచ్చిన రిప్లై చూడండి ఏమన్నాడు. అది 10:30కి వచ్చింది మెసేజ్. అది నేను చూసుకోవాలా. ఇప్పుడేమో 11 అయిపోతుంది. ఏం చేయాలో ఏం అర్థం